జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన వేదికపై హస్తం నేతలు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇల్లు లేని పేదలకు 6 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీల కోసం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కింద 750 కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. ప్రజాగర్జన సభా వేదికపై ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన 12 అంశాల దళిత డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలను నెరవేర్చామని, తెలంగాణలో అమలు చేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిష్టం మేరకు నాడు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడితే ఒక వ్యక్తి మాత్రం తానే తెచ్చానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనపై విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను తాము గద్దె దించుతామని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని, వారిని ఆదుకునేందుకు దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా డిక్లరేషన్ను ఆవిష్కరించారు కాంగ్రెస్ నేతలు. ఇల్లు లేని ఎస్సీ ఎస్టీలకు ఇళ్ల స్థలాలు, పేదలు ఇల్లు కట్టుకునేందుకు 6 లక్షల రూపాయలు, పోడు భూములకు పట్టాలివ్వాలని నిర్ణయం, ఇలా 12 నిర్ణయాలను ప్రకటించారు రేవంత్ రెడ్డి. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ పని చేపట్టినా విజయం తథ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 1969లో నాడు మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారన్నారు. మలి తెలంగాణ ఉద్యమాన్ని గాయకుడు గద్దర్ ముందుకు తీసుకువెళ్లారని, 1200 మంది అమరుల బలిదానాన్ని గుర్తించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాక మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులయ్యాక కాంగ్రెస్ కు తొలి గెలుపు హిమాచల్ ప్రదేశ్ లో వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రెండో గెలుపు కర్ణాటకలో వచ్చిందని పేర్కొన్నారు. ఇక మూడో గెలుపు తెలంగాణలోనే అని రేవంత్ జోస్యం చెప్పారు. దళితులు, గిరిజనులు తలెత్తుకుని బతికేందుకే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నాడు చేవెళ్ల నుంచి వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని, నేడు ఇక్కడి నుంచే దళిత డిక్లరేషన్ చేసుకోవడం హర్షణీయమని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దారదత్తం చేసిన భూములను వెనక్కి తీసుకుంటామని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని సీడబ్ల్యూసీ నాయకుడు దామోదర రాజనరసింహ వెల్లడించారు. బంగారు తెలంగాణను బెల్ట్ షాపుల తెలంగాణగా సీఎం కేసీఆర్ మార్చారని మండిపడ్డారు. మిషన్ భగీరథ, కాళేశ్వర ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల్లో దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభకు ఆ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పోటెత్తారు. సభ జరిగిన ప్రాంతంలో జనాలను చూస్తే ఇసుకేస్తే రాలనంతగా కనిపించారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. సభ విజయవంతం కావడంతో హస్తం శ్రేణులు జోష్లో ఉన్నాయి. 53 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కాంగ్రెస్ ఏం చేసిందో తెలిపే నివేదికను టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఖర్గే అందించారు. అన్ని చదివి తెలంగాణ సీఎం కేసీఆర్ కు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. తాను 12 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 11 సార్లు గెలిచానని ఖర్గే తెలిపారు. దేశంలో టెక్నాలజీ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని, రాజీవ్ చొరవ వల్లే నేడు మొబైల్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. భారత్లో చైనా ఆక్రమించిన భూభాగాన్ని రాహుల్ గాంధీ పరిశీలించారని తెలిపారు. మతతత్వ బీజేపీని గద్దెదించడానికి సెక్యులర్ పార్టీలు ఏకమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో ప్రజల హక్కులు రక్షించబడతాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని తెలియజేశారు. కేసీఆర్ పాలనలో దళితులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో చాలా మందికి రైతు బంధు అందలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8.5 గంటలు మాత్రమే కరెంటిస్తోందని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీ 10 సూత్రాలను అమలు చేయనుంది. సి విజిల్లో 50 నిమిషాల్లోనే కోడ్ ఉల్లంఘనలపై యాక్షన్ తీసుకోనుంది. విచ్చలవిడి ఖర్చుపై నిఘాకు 20 శాఖలతో స్పెషల్ కోఆర్డినేషన్ను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, పుంగనూరు ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. లోకేష్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ లేని వాళ్ళని, మంత్రి పెద్దిరెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. పవన్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై టీడీపీ అధినేత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇసుక టెండర్లలో చంద్రబాబు పాల్గొని ఉండాల్సిందని, ఓ ధరను నిర్ణయించి పారదర్శకంగా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నామని చెప్పారు. ఉచిత విధానం పేరుతో చంద్రబాబు మనుషులు ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆరోపించారు. ఏపీలో తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతూ వైసీపీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తన రాజకీయ ప్రయాణంలో ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదని, రాజకీయ కక్ష సాధిస్తూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పని అయిపోయిందన్నారు చంద్రబాబు. నూజివీడు ఎమ్మెల్యే కొడుకు మహాకేటు అని టీడీపీ నేత లోకేష్ విమర్శించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మట్టి దోపిడేనని ఆరోపించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని, జగన్ పాలనలో నిధులు లేకుండా సర్పంచులకు ఉత్సవ విగ్రహాల్లా మార్చారని మండిపడ్డారు. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ కు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అభినందనలు తెలిపారు. అత్యున్నత పురస్కారం ద్వారా తాత, తండ్రి, మామలతో పాటు తెలుగు సినిమా కీర్తిని బన్నీ మరింత వన్నె తెచ్చారన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా వైభవాన్ని గర్వించేలా చేశారని అన్నారు. వైసీపీ పాలనలో టీటీడీ పవిత్రతను మంటగలిపారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శరత్ చంద్రారెడ్డి వంటి వ్యక్తిని టీటీడీ సభ్యుడిని చేశారని మండిపడ్డారు. ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సీఎం జగన్ నియమించిన టీటీడీ సభ్యులు జాతిరత్నాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఇలాంటి బోర్డు వేస్తే పులులు తరమడానికి కర్రలివ్వాలనే నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. నడక మార్గంలో పులులొస్తున్నాయని, ఆ మార్గాన్ని మూసేసినా ఆశ్చర్యం పోనక్కర్లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మబోమని కేంద్రం అధికారిక ప్రకటన చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఒకవేళ అది జరగకపోతే సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తెలియజేశారు. ఒక స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటే ఏపీకి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయని పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా 3000 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సర్వీసులు ఈ నెల 29, 30, 31 తేదీల్లో నడవనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సేనాధిపతి ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మంటపానికి తీసుకెళ్లారు. అనంతరం మత్స్యగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 69 తొలిసారి తెలుగు హీరోకు ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయి అవార్డు రావడం గొప్ప విషయమన్నారు. ఇది తెలుగు చలనచిత్ర రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయనతో పాటు దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్, కాలభైరవలకు సైతం ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు 1,00,000, హెల్పర్లకు 50,000 అందించాలని నిర్ణయించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఏపీలో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు 20,000 స్కాలర్షిప్ ఇస్తే తెలంగాణలో 5,500 ఇవ్వడమేంటని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ నేతృత్వంలోని తన పార్టీ ఎమ్మెల్యేలను ఎదుర్కోవడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గెరిల్లా యుద్ధ వ్యూహాలను పాటిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. తన పార్టీలో చీలిక లేదని శరద్ పవార్ చెప్పడం దీనికి బలం చేకూర్చిందని అన్నారు. మహారాష్ట్రకి సంబంధించిన అన్ని అంశాల గురించి పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వార్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ మరణం ప్రమాదవశాత్తు జరగలేదని, 2 నెలల క్రితం ఆ గ్రూప్ చేసిన తిరుగుబాటును మనసులో పెట్టుకుని రష్యా అధ్యక్షుడు పుతినే ప్రిగోజిత్ను హత్య చేయించాడని పశ్చిమ దేశాల అధినేతలు ఆరోపిస్తున్నారు. ప్రిగోజిత్ను తాము హత్య చేయించలేదని రష్యా చెప్పింది. పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. కేసీఆర్ రాక్షస పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని బండి సంజయ్ విమర్శించారు. అందుకే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని భావించడం లేదని ఆయన అన్నారు. అలా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ కు రావడం సంతోషం కలిగించిందన్నారు పోసాని కృష్ణమురళి. ఏ తెలుగు నటుడు సాధించలేనిది ఆయన సాధించాడని ప్రశంసించారు. భవిష్యత్తులో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంటాడని తెలిపారు. గతంలో అందరూ అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకున్నారని, అధికారం వచ్చాక రాజకీయాలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మాట మార్చిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్న ఆయన ఇకనైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానం, క్రీడా సామగ్రి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు 26న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తామన్నారు. సీఎం జగన్ నొక్కే బటన్ కు కరెంట్ లేదని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ఆయన ఎన్నిసార్లు బటన్ నొక్కినా డబ్బులు పడవంటూ వ్యాఖ్యానించారు. ప్రజల జేబులకు చిల్లు ఎలా పొడవాలని చూసే పెత్తందారు సైకో జగన్ అని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అప్రకటిత కరెంటు కోతలతో చీకట్లు అలుముకున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఏఎన్ఎం సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. దందాలు, సెటిల్మెంట్లు చేసేవారికి బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. మెదక్ ప్రజలు తనకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఏ పార్టీలో ఉన్నా వెన్నుపోటు పొడిచే అలవాటు తనకు లేదన్న ఆయన ప్రాణం పోయే వరకు మాటపైనే ఉంటానని స్పష్టం చేశారు. మెదక్లో తన కుమారుడు తిరిగి ప్రజాభిప్రాయం కోరతాడంటూ మైనంపల్లి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రైట్ కమ్ సంస్థలో ఈడీ సోదాలు ముగిశాయి. 9.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. బంగారంతో పాటు 3,50,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ సీఏ మురళీమోహన్ ఇంట్లో నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు. 5 చోట్ల 3 రోజుల పాటు ఈడీ సోదాలు జరిగాయి. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కార్యరిష్టి వరుణ జపం, షర్జన్య శాంతి హోమం నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు చెప్పారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో 5 రోజుల పాటు నిర్వహించిన యాగాలు మహాపూర్ణాహుతితో ముగిశాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి టు షిర్డీ సాయినగర్ రైలును సెప్టెంబర్ 3 నుంచి 24 వరకు నడపనున్నారు. షిర్డీ సాయినగర్ టు తిరుపతి రైలును 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ డబ్బు సంచులతో రాజకీయం మొదలుపెట్టిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. 4 నెలల క్రితమే ఈ తతంగానికి తెరలేపిందని, దీనికోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఆరోపించారు. కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఇకపై కేసీఆర్ పాలన వద్దనుకుంటున్నారని తెలిపారు. ప్రపంచమంతా చంద్రయాన్ 3 సక్సెస్ గురించి ఆలోచిస్తుంటే కేసీఆర్ మాత్రం అక్కడ కూడా లిక్కర్ దందా చేయొచ్చా అని ఆలోచిస్తారని బండి సంజయ్ సెటర్ వేశారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచేసిందని ఆరోపించారు. ఎన్నికల డబ్బుల కోసం లిక్కర్ షాపులకు టెండర్లు వేయాలని పార్టీ నేతలకు టార్గెట్ విధించారన్నారు.
ఏపీ సీఎం జగన్ టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధరేశ్వరి విమర్శించారు. ఎంసీఐ స్కామ్లో నిందితుడిగా ఉన్న కేతన్ దేశాయ్ని టీటీడీ బోర్డు సభ్యుడిగా చేర్చడంపై ఆమె మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా తీసుకునే నిర్ణయాలను సహించమని చెప్పారు. టీటీడీ పాలక మండలిలో నేర చరిత్రలను నియమించడం సరికాదని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డిని వెంటనే సభ్యత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల దేవస్థానం సీఎం జగన్ సొంత గూడిలా భావిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో అసమ్మతి రోజు రోజుకు పెరుగుతోంది. టికెట్ దక్కని నేతలు పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పుతుండగా ఇంకొందరు సిట్టింగులకు టికెట్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. విషయాన్ని గ్రహించిన కేసీఆర్ అసమ్మతి లీడర్లను బుజ్జగించేందుకు సీనియర్లను రంగంలోకి దింపినా ఫలితం కనిపించడం లేదు. ఇలాగే కొనసాగితే ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి వస్తుందని నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ డైరీ విషయంలో రాజస్థాన్ సీఎం చాలా భయపడుతున్నారని, డైరీలో నల్ల కాగితాలు దాగున్నాయన్నారు అమిత్ షా. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై ఆయన మండిపడ్డారు. రెడ్ డైరీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దానికి బాధ్యత వహిస్తూ అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు సూచించడం వెనుక ఉన్న కారణాన్ని ప్రధాని మోదీ వివరించారు. చంద్రయాన్ 3 దిగిన ప్రాంతానికి శివశక్తి అని పెట్టామన్న ఆయన శివ అనే పదాన్ని శుభంగా భావిస్తామని గుర్తు చేశారు. దేశంలోని నారీమణుల గురించి మాట్లాడేటప్పుడు శక్తి పదాన్ని వాడతామన్న ప్రధాని ఆ పేరు వెనుక ఉద్దేశం అదేనని చెప్పారు. ఇస్రోలోని మహిళా శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టు ప్రారంభం నుంచి విజయం వరకు మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారన్న ఆయన వారి కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని వ్యాఖ్యానించారు. వారు సాధించిన ఈ విజయం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను కలిసిన ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటువంటి చారిత్రాత్మక ఘట్టాన్ని స్వదేశం నుంచి చూడలేకపోయానని బాధపడ్డానన్నారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయంలో తాను దక్షిణాఫ్రికాలో ఉన్నా మనసంతా ఇక్కడే ఉందని చెప్పారు. ఇటువంటి ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. చంద్రయాన్ 3తో చంద్రునిపై అడుగుపెట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యునిపై దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 2న ఆదిత్య L1 మిషన్ టు సన్ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. భూమికి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆదిత్య L1 దగ్గర సోలార్ గాలుల సీటు పరిశీలనకు సాధించడానికి రూపొందించబడింది. ఇది కూడా సక్సెస్ అయితే స్పేస్ సెక్టార్లో భారత్ మరో మైలురాయిని అధిగమించినట్లవుతుంది. కేసీఆర్ కు ఖమ్మం జిల్లా పాలిటిక్స్ తలనొప్పిగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాలను గెలుచుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల కామెంట్ చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీపై అసహనంతో ఉండటంతో సవాళ్లు ఎదురవుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. పథకం ద్వారా సంప్రదాయ కళాకారులకు మద్దతిస్తామన్న ఆయన అన్నారు. భారతదేశ సంస్కృతిని కాపాడటానికి సహకరించి వారి కళను మరింత వృద్ధి చేస్తుందని మోదీ చెప్పారు. యూపీ టీచర్ వీడియోపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఫైర్ అయ్యారు. ఇది ఎలాంటి తరగతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి పాఠశాలలను సమాజాన్ని ఇవ్వాలనుకుంటున్నామని ప్రశ్నించారు. చిన్నారుల మనసుల్లో ద్వేషాన్ని నింపటం ఏంటన్న ప్రియాంక సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పట్టింది. నిన్న 69,529 మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3,85,00,000కు చేరుకుంది. చంద్రుడిపై రోవర్ తిరుగుతున్న దృశ్యాలను ఇస్రో విడుదల చేసింది. ల్యాండర్ నుంచి చంద్రుడిపై దిగిన రోవర్ 8 మీటర్ల దూరం ప్రయాణించింది. శివశక్తి పాయింట్ నుంచి చుట్టూ తిరుగుతూ చంద్ర రహస్యాలను తెలుసుకుంటోందని పేర్కొంటూ ఇస్రో ఓ వీడియో విడుదల చేసింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం ఆగస్టు 28న జరగనుంది. 2016 నుంచి సామాన్యులకు కనెక్ట్ అయ్యే విధంగా ప్రతి ఏజీఎంలోనూ ఏదో ఒక ప్రకటన ఉంటూ వస్తోంది. ఈసారి ఏజీఎంలో టెలికాం, రిటైల్, ఎనర్జీ వంటి కీలక రంగాలపై ప్రకటనలు ఉండే అవకాశం ఉంది.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. స్పోర్ట్స్ డ్రామా అని అందరూ అనుకుంటున్నారని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టు కోసం 4 సంవత్సరాలుగా వర్క్ చేశానని బుచ్చిబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన బేబీ చిత్రం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఆహా వేదికగా ఓటీటీలోకి వచ్చిన చిత్రం 32 గంటల్లోనే 100 మిలియన్కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసింది. ఇది ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ అని ఆహా పేర్కొంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ కీలక పాత్రలు పోషించారు. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం స్కంద. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్, రామ్ లుక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన మూవీ సెప్టెంబర్ 15న విడుదల కానుంది.